ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి మరి జూమ్ సెషన్ ద్వారా ఎంతో మందిని ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుతున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి మరి బ్రహ్మయుద్ధరిష్ట రాజ్యలక్ష్మి అమ్మవారికి అనంత కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఈరోజు మనం బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ రచించినటువంటి జ్ఞాన కుసుమాలు అనే పుస్తకంలోని శ్రీశైలం కైలాసం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీశైలం అన్నది పుణ్యక్షేత్రం, కైలాసం అన్నది తీర్థం. శ్రీశైలంలో శివుడి ప్రతిరూపమైనటువంటి శివలింగం ఉంటుంది. కానీ తీర్థంలో అంటే కైలాసంలో సాక్షాత్తు శివుడే ఉంటాడు. అయితే శ్రీశైలంలో శివుని ప్రతిరూపమైనటువంటి శివలింగం ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. అయితే ఈ శ్రీశైలంలో శివుని ప్రతిరూపమైన శివలింగం శివుడి దగ్గరకు చేర్చలేదు, శివుని దర్శింప చేయలేదు. అంటే శివుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తుందన్నమాట. శివుడు అనేవాడు ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. అట్లానే శివుడిని మర్చిపోకుండా చేస్తుంది. అందుకనే వీటిని పుణ్యక్షేత్రాలు అంటారు. కానీ కైలాసం సాక్షాత్తు శివుడు ఉండేటువంటి కైలాసము శివుడిని దర్శింప చేయడమే కాదు, శివుని దగ్గరకే చేరుస్తుంది, తరింప చేస్తుంది. అందుకే ఇది తీర్థం అన్నారు. కారణం తరింప చేసేదే తీర్థం కనుక. తరింప చేసేదే తీర్థం అంటే ధరించడం అంటే ఏమిటి? ఇక్కడ కష్టాల తీరాన్ని దాటించడం అన్నమాట, ఆనంద తీరాన్ని చేర్చడం. ఎందుకంటే సత్యమైన శివుడిని దర్శించిన వారు తప్పక తరించి తీరుతారు, కష్టాల తీరాన్ని దాటుతారు. మరి అలాంటి కైలాసం ఎక్కడ ఉంది? ఆ కైలాసాన్ని ఎలా చేరుకోవాలి? ఆ కైలాసంలో ఉన్నటువంటి శివుణ్ణి ఎలా దర్శించాలి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మానవ దేహంలోనే ఉన్నాడు. అంటే మానవ దేహమే కైలాసం. కారణం సత్యమైన శివుడు ఉండేది మానవ దేహంలోనే. అందుకనే దేహాన్ని దేవాలయంగాను, దేహంలో ఉండేటువంటి జీవుడు అంటే దేవుణ్ణి శివుడుగాను ఆది శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. అందుకే ఆయన దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. అంటే మానవ దేహంలో ఉన్నటువంటి జీవుడే శివుడు అని చెప్పారన్నమాట. అందుకనే మానవ దేహంలో శివుడు ఉంటేనేమో శివం అన్నారు. అదేవిధంగా మానవ దేహంలో జీవుడు అంటే శివుడు లేకపోతే దాన్ని శవం అన్నారు. అందుకనే అయితే ఈ మానవ దేహంలో శివుడు ఉన్నాడని చెప్తున్నాం కదా. అంటే శివుడు ఉండేది ఎక్కడ? కైలాసంలో. కనుక మానవ దేహమే అసలైనటువంటి కైలాసం అని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని వేమన యోగి గారు కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఆయన ఈ విషయాన్ని ఒక పద్యంలో చెప్పడం జరిగింది. శిలలను చూసి నరుడు శివుడని భావింద్రు, శిలలను చూసి నరుడు శివుడని భావింద్రు, శిలలు శిలలే గాని శివుడు కాదు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమంటే, మానవుడు శిలలతో తయారైనటువంటి విగ్రహాలను చూసి శివుడు అని భావిస్తున్నారు. కానీ శిలే అవుతుంది, కానీ శివుడు కాదు కదా. తనలో ఉన్నటువంటి అసలైన శివుణ్ణి ఈ మానవులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదని వేమన గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి మానవ దేహంలోనే శివుడు ఉన్నాడని వేమన గారు కూడా చెప్పడం జరిగింది. అయితే శివుడు ఉండేది కైలాసం కాబట్టి మానవ దేహమే నిజమైన కైలాసం. అయితే ఎవరైతే ఈ ధ్యానం ద్వారా ఈ శరీరంలోనికి ప్రవేశిస్తారో వారు కైలాసాన్ని చేరుతారు, సాక్షాత్తు శివుణ్ణి దర్శిస్తారు, తరిస్తారు. అంటే మోక్షాన్ని పొందుతారు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని వేమన గారు కూడా
వేమన గారి యొక్క సందేశం అన్నమాట ఈ పద్యం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. కావున మానవ దేహమే అసలైన తీర్థమని తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యమైన శివుడు ఉండేది మానవ దేహంలోనే. ఈ మానవ దేహమే ముక్తిని ప్రసాదించి పెడుతుంది. కాబట్టి మానవ దేహమే అసలైన తీర్థమని తెలుసుకోవాలి. అందుచేత ఈ శివలింగం ఉండేటువంటి ఈ శ్రీశైలము, కాశీ, రామేశ్వరాలు పుణ్యాన్ని సంపాదించి పెడతాయి. కాబట్టి వీటిని పుణ్యక్షేత్రాలు అన్నారు. మానవ దేహము ముక్తిని సంపాదించి పెడుతుంది. కావున మానవ దేహాన్ని అసలైన తీర్థమని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇలా చెప్పారు. తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమంటే, ఎన్ని యాత్రలకు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా దేవుడు ఒక్కడే కదా. మంచి తీర్థము మన దగ్గరే ఉన్నది, దివ్య తీర్థము మన దేహంలోనే ఉన్నది అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే మానవ దేహమే దివ్యమైన తీర్థమని చెప్పడం జరిగింది. ఇంకను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇలా అన్నారు. వెదకి వెదకి వేసారి వేసారి, వెదకి వెదకి వేసారి వేసారి, అచట నిచట లేడటంచు నుంచి, అచట నిచట లేడటంచు నుంచి, తరచి చూచి తాను తనలోనే గనుగొనే, తరచి చూచి తాను తనలోనే గనుగొనే, కాళికాంబ హంస కాళికాంబ. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమంటే, శివుడి కోసం అక్కడ వెతికి ఇక్కడ వెతికి ఎక్కడా లేడని తెలుసుకొని విసుగు చెంది చివరకు ధ్యానం ద్వారా తనలోనే ఆ శివుణ్ణి దర్శించాడు. దీన్ని బట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మానవ దేహంలోనే శివుడు ఉన్నాడని చెప్పడం జరిగింది. కావున అసలైన దేహము అసలైన తీర్థము మానవ దేహమే. కాబట్టి ఈ మానవ దేహంలో ఉన్న ఈ శివుణ్ణి దర్శించాలంటే ధ్యానం చేయండి. శ్రీశైలం మీ కాశీ రామేశ్వరాల చుట్టూ తిరగటం కాదు, కూర్చొని ధ్యానం చేయండి. సాక్షాత్తు శివుణ్ణి దర్శించండి, తరించండి, అంటే మోక్షాన్ని పొందండి అని తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.